సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ షార్ట్కట్లో సైమా 2025 సైమా అవార్డ్స్ దుబాయ్ వేదికగా అట్టహాసంగా జరిగింది. సౌత్ ఇండియన్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఫరియా అబ్దుల్లా, శ్రియా, నేహా శెట్టి, షాన్వి లాంటి అందాల భామలు ట్రెండీ డ్రెస్సుల్లో రెడ్ కార్పెట్పై హుందాగా నడిచి వచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఈ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్లో ప్రతిభ కనబర్చిన నటీనటులకు, టెక్నీషియన్లకు సైమా అవార్డులు ప్రదానం చేశారు. 2023-24 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ని బహుకరించారు. అయితే ఆ వివరాలేంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సైమా అవార్డ్స్ లో పుష్ప 2 సంచలనం క్రియేట్ చేసింది. బెస్ట్ అవార్డులన్నీ పుష్ప టీం కైవసం చేసుకుంది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ కు కూడా సైమా అవార్డు దక్కింది. బెస్ట్ ఫీమేల్ యాక్టర్ గా రష్మిక ఎంపికైంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. మొత్తం 4 ఇంపార్టెంట్ అవార్డ్స్ ను సొంతం చేసుకుని పుష్ప 2 దుమ్ము రేపింది. రెండు 2023లో రిలీజ్ అయిన దసరా మూవీకి 4 సైమా అవార్డులు వచ్చాయి. పూర్తిగా మాస్ లుక్ లోకి మారిపోయిన నానికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. తనదైన నేచురల్ యాక్టింగ్ తో మంటలు పుట్టించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక దసరా మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ వదేలా బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నాడు. ఉత్తమ సహాయ నటుడిగా దీక్షిత్ శెట్టికి కూడా సైమా అవార్డు దక్కింది. రెండు 2023లో యూత్ ని ఉర్రూతలూగించిన మూవీ బేబీ. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ స్మాల్ మూవీ కూడా సైమా అవార్డ్స్ లో ముందు వరుసలోనే ఉంది. బేబీ 4 సైమా అవార్డ్స్ సాధించింది. ఉత్తమ నూతన నటిగా వైష్ణవి చైతన్యకు సైమా దక్కింది. ఉత్తమ గీత రచయితగా అనంత్ శ్రీరామ్ అవార్డు అందుకున్నారు. అయితే ఇక బేబీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండను క్రిటిక్ అవార్డ్స్ వరించింది. ఆనంద్ తో పాటు డైరెక్టర్ సాయి రాజేష్ కి కూడా క్రిటిక్స్ అవార్డు దక్కింది. సో కలెక్షన్లలోనే కాదు, అవార్డ్స్ కూడా బేబీ ముందేనుంది. దసరాతో దుమ్ము రేపిన నాని హాయ్ నానాతో కూడా సంచలనం క్రియేట్ చేశాడు. 5 సైమా అవార్డులు గెలుచుకొని హాయ్ నాన్న అత్యధిక అవార్డ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాలో నటనకు గాను మృణాల్కు ఉత్తమ నటిగా క్రిటిక్ అవార్డు వచ్చింది. అయితే సౌర్యు ఉత్తమ నూతన దర్శకుడిగా, హేషం అబ్దుల్ వాహబ్కి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు వచ్చింది. అయితే ఉత్తమ నూతన నిర్మాతగా విజయేందర్ రెడ్డికి, ఉత్తమ సహాయ నటిగా బేబీ కియారా, ఉత్తమ నేపథ్య గాయనిగా శక్తి శ్రీ గోపాలన్ సైమా అవార్డు అందుకున్నారు.
చిత్రంగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి నిలిచింది. మరో బాలయ్య మూవీ వీరసింహారెడ్డిలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ దునియా విజయ్ కి సైమా దక్కింది. మ్యాడ్ లో నవ్వులు పోయించిన విష్ణు ఉత్తమ హాస్య నటుడిగా ఎంపికయ్యాడు. సంచలనం సృష్టించిన సలార్ సినిమాటోగ్రాఫర్ భువన గౌడని కూడా సైమా అవార్డు వరించింది. అయితే ఇక ఊరు పల్లెటూరు అంటూ పల్లె ప్రేమతత్వాన్ని తన గొంతులో పలికించిన గాయకుడు రామ్ మిరియాలకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు దక్కింది. అయితే మ్యాడ్ మూవీలో నటించిన సంగీత్ శోభన్ కు ఉత్తమ నూతన నటుడిగా అవార్డు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ అద్భుతం కల్కి కూడా సైమా అవార్డ్స్ లో సత్తా చాటింది. ఉత్తమ కథాంశం, విజువల్ ఎఫెక్ట్స్, యాక్టింగ్ విభాగం అవార్డు సాధించింది. ఇక అమితాబ్ బచ్చన్ కి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు దక్కింది. అన్నే బెన్ కి ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ ఉత్తమ విలన్ గా నటించాడు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రత్నవేల్ కు సైమా అవార్డు దక్కింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ అవార్డు అందుకున్నాడు. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఉత్తమ దర్శకుడిగా క్రిటిక్స్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రి, ఉత్తమ హాస్య నటుడిగా సత్య, ఉత్తమ నూతన నటుడిగా సందీప్ సరోజ్, ఉత్తమ నూతన నటిగా భాగ్యశ్రీ బోర్సి, ఉత్తమ నూతన నిర్మాతగా నిహారిక కొనిదెల, ఉత్తమ నూతన దర్శకుడిగా నందకిషోర్, ఉత్తమ గాయనిగా శిల్పారావు, గాయకుడిగా కందకూరి శంకర్ బాబు సైమా అవార్డులు అందుకున్నారు.